రామేశ్వర దేవాలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన దేవాలయాలలో ఒకటి. ఇది తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది మరియు 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. రామేశ్వరం ఆలయ విశేషాలు, ఇక్కడ ప్రత్యేకతల గురించి ఈ వీడియోలో మీకు మొత్తం పూర్తిగా వివరిస్తాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనిత బోన్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. రామేశ్వరంతో పాటు మరో ముఖ్యమైన స్థలం, మనం చూడవలసిన స్థలం ఏంటంటే ధనుష్కోడి. చారిత్ర, పురాణం, ప్రకృతి అందాలు కలిసిన దేశంలో అద్భుతమైన చిట్ట చివరి అంచు ప్రాంతం ఇది కూడా మీకు ఈ వీడియోలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత బోన్. మా 5th డే ట్రిప్ స్టార్ట్ అయిందండి రామేశ్వరంలో. 4th డే కన్యాకుమారిలో ముగించుకొని 5th డే మేము రామేశ్వరానికి బయలుదేరాం. మన భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఈ 12 జ్యోతిర్లింగాల్లో ఈ రామలింగేశ్వర స్వామి జ్యోతిర్లింగం ఒకటి. శ్రీరాముడు స్వయంగా తన స్వహస్తాలతో ఇక్కడ రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించి పూజిస్తాడు. రామాయణం ప్రకారం రావణుని సంహరించిన తరువాత శ్రీరాముడు శివుణ్ణి ఆరాధించి పాప విమోచన కోసం ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని రామనాథ స్వామి అని పిలుస్తారు. ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందిన పొడవైన రాతి కారిడార్లకు పేరుగాంచింది. ఇక్కడ ప్రతి ఒక్క కారిడార్లో 1212 స్తంభాలు ఉన్నాయి. ఇది శైవకులకు మాత్రమే కాకుండా అన్ని హిందువులకు అత్యంత పవిత్రమైన యాత్రాస్థలంగా భావించబడుతుంది. ఇటువంటి చారిత్రాత్మకమైన పుణ్యస్థలంలో ఉన్నందుకు మాకంతా కొత్తగా అనిపించింది, కొత్తగా అనుభూతి కలిగింది. చాలా బాగా అనిపించింది. మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఫోన్స్ కానీ వీడియోస్ కానీ అలౌ లేదు. ఫస్ట్ మనం అగ్నితీర్థంలో స్నానం చేసుకొని అక్కడి నుంచి గుడికి వెళ్ళి గుడిలో మళ్ళీ 22 బావిల నీళ్ళ స్నానాలు చేసుకున్న తర్వాతే మనకు రామలింగేశ్వర స్వామి దర్శనం జరుగుతుంది. ఇక్కడ మనుషులు ఉంటారు, వాళ్ళు కావాలంటే మనకి విఐపి దర్శనం కూడా చేయిస్తారు. దానికి సపరేట్ టికెట్ ఉంటుంది, నార్మల్ దానికి కూడా సపరేట్ టికెట్ ఉంటుంది. విఐపి దర్శనం చేసుకుంటే మనము 1 గంటన్నరలో మనకి దర్శనం జరిగిపోతుంది. నార్మల్ వాళ్ళకైతే ఎక్కువ సమయం పడుతుంది, నార్మల్ దర్శనంకి అయితే. మొత్తానికి మా యాత్ర చాలా బాగా జరిగింది. రామలింగేశ్వర స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. ఈ కారిడార్లు కూడా చూడడానికి చాలా అందంగా, చాలా ప్రాచీనమైన గుడి కాబట్టి చాలా అద్భుతంగా కట్టారు. అక్కడ నుంచి బయలుదేరి మేము ధనుష్కోడికి వెళ్ళాము. అది కూడా చాలా అద్భుతమైన ప్లేస్. ఇది భారతదేశం మరియు శ్రీలంక మధ్య ఉన్న అత్యంత సమీప ప్రాంతంలో ఒకటి. రామాయణం ప్రకారం శ్రీరాముడు ఇక్కడి నుంచే లంకకు వెళ్లేందుకు రామసేతు నిర్మించాడని విశ్వసిస్తారు. అందుకే ఈ ప్రదేశానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. పంతొమ్మిది 1964లో వచ్చిన భయంకర తుఫాను కారణంగా ఈ పట్టణం పూర్తిగా ధ్వంసమై ప్రస్తుతం గోస్ట్ టౌన్గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రం సమీపంలో కలిసి అద్భుత దృశ్యాలు కనిపిస్తాయి. చాలా అద్భుతమైన వ్యూ ఉంటుంది. మనం ఫోటోలు, వీడియోలు చాలా చక్కగా తీసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది మాకైతే. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. వ్యూని తప్పకుండా చూడవలసిన ప్లేస్ ఇది. చాలా పవిత్రమైన స్థలం కదా, మాకు చాలా అద్భుతంగా అనిపించింది. అక్కడ మేము ఆ రాముడు తిరిగిన ప్లేస్లో మేము ఉన్నామా, అక్కడ రామసేతు నిర్మించిన స్థలంలో మేము ఉన్నామంటే మాకు ఆ అనుభూతి చాలా కొత్తగా అనిపించింది. చాలా పుణ్యమైన స్థలము, పుణ్యమైన నీళ్ళు కాబట్టి ఆ ఇండియన్ ఓషన్, బే ఆఫ్ బెంగాల్ కలిసిన ప్రాంతంలో ఆ వాటర్ కొంచెం తీసుకొని మేమందరము మా నెత్తిపైన జల్లుకోవడం జరిగింది. అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అన్నీ మాకు చాలా బాగా జరిగాయి.
అంటే ఇక్కడ మాకు ఎటువంటి ఆటంకం రాలేదు. ఎండ బాగా ఉన్నప్పటికీ సముద్రం ప్లేస్ కాబట్టి మాకు అంత ఏం అనిపించలేదు. ఎవరు డీహైడ్రేట్ అవ్వడం కానీ హెల్త్ ఇష్యూస్ రావడం కానీ ఎవరికి ఏం జరగకుండా హ్యాపీగా వ్యూ ఎంజాయ్ చేస్తూ మంచిగా ఉన్నాము. అన్ని ప్రాంతాలలాగా ఇది కూడా ఒకప్పుడు నివాసాలతో అన్ని రకాల సౌకర్యాలతో రైల్వే స్టేషన్లు, కాలేజీలు, స్కూలుతో ఎప్పుడు రద్దీగా ఉండే పర్యాటకులు వచ్చిపోయే పర్యాటకులతో కూడా ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ప్రాంతం 1964లో వచ్చిన తుఫాను, భయంకర తుఫాను వల్ల డిసెంబర్ 22న శిథిలావస్థలో ఉన్న ఈ పాత చర్చ్, రైల్వే స్టేషన్ ఇక్కడికి వచ్చే వాళ్ళని ఎంతో అట్రాక్ట్ చేస్తాయన్నమాట. మా ఫ్రెండ్స్ అక్కడే ధనుష్కోడిలో ఉన్న ఒక చర్చ్ని విజిట్ చేశారు. ఆ చర్చ్ కూడా చాలా బాగుంది. అక్కడ వాళ్ళు పిక్స్ తీసుకున్నారు. మేము కూడా ధనుష్కోడి చూసిన తర్వాత అక్కడే దగ్గరలో ఉన్న ఒక హనుమంతుని టెంపుల్కి వెళ్ళామన్నమాట, ఆంజనేయ స్వామి టెంపుల్కి. ఆ టెంపుల్ కూడా చాలా పురాతన టెంపుల్ అనమాట. ఆ టెంపుల్లో రామసేతు నిర్మించిన రాళ్ళు ఆ టెంపుల్లో కొన్ని ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది అవి చూడగానే. అసలు అవి టచ్ కూడా చేయనిచ్చారు వాళ్ళు. చాలా మంచి అనుభూతి కలిగింది. అక్కడ నుంచి మేము అబ్దుల్ కలాం మెమోరియల్కి హౌస్కి వెళ్ళాము. అది కూడా అక్కడే ఉందన్నమాట. అది కూడా చాలా చూడవలసిన ప్లేస్. లోపలికి ఫోన్స్, కెమెరాస్ అలో లేవు. మళ్ళీ నెక్స్ట్ మేము పంబన్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళామన్నమాట. పంబన్ బ్రిడ్జ్ ఇది రామేశ్వర ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంలోని మండపంతో కలిపే ప్రసిద్ధ సముద్ర వంతెన. ఇది మన భారతదేశంలో నిర్మించబడిన మొదటి సముద్ర రైల్వే వంతెనగా గుర్తింపు పొందింది. ఇది 1914 ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమైంది. ఈ పంబన్ బ్రిడ్జ్ సుమారు 2.06 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. మధ్య భాగంలో ప్రత్యేక లిఫ్ట్ వ్యవస్థ ద్వారా ఓడలు వెళ్ళే సమయంలో వంతెన తెరుచుకుంటుందన్నమాట. ఇది 1914లో వచ్చిన భారీ తుఫాన్ని తట్టుకొని కూడా గట్టిగా నిలబడిన చారిత్రాత్మక బ్రిడ్జ్ అంట. ఇదే కాకుండా దాని పక్కనే ఇంకొక కొత్త బ్రిడ్జ్ కూడా ఉంది కదా, అది 2025లో ఏర్పాటు చేశారంట. 2025 ఏప్రిల్లో భారతదేశపు తొలి వర్టికల్ లిఫ్ట్ సీ రైల్వే బ్రిడ్జ్గా దీన్ని పేర్కొంటారు. ఇది కూడా చాలా బాగుంది. అక్కడ వ్యూస్ అయితే చాలా బాగా అనిపించాయి. మేమైతే చాలా ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాము. చాలా వ్యూని బాగా ఎంజాయ్ చేసాం మేము. చాలా బాగా అనిపించింది. అక్కడ నుంచి మేము ఇంకో బీచ్కి వెళ్ళాము, అక్కడే దగ్గరలో ఉన్న బీచ్కి. అది కూడా చాలా అద్భుతంగా ఉంది. అక్కడ కూడా వ్యూ, అక్కడ మేము కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము. అక్కడ కొద్దిసేపు రిలాక్స్ అయ్యాము మేము, మా ఫ్రెండ్స్. నిజంగా మాకు ఈ ట్రిప్ చాలా గ్రేట్ మెమరీస్ ఇచ్చింది. మీరు కూడా ఎవరైనా మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ ట్రిప్ వేయాలనుకుంటే రామేశ్వరం, కన్యాకుమారి, త్రివేండం, కొడైకెనాల్ ఇట్లా అన్నీ ప్లాన్ చేసుకొని మంచిగా ట్రిప్ వేయండి.
మీరు నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి గ్రేట్ వ్యూస్ మీకు దొరుకుతాయి. మంచి మెమరీస్ మీరు సేవ్ చేసుకోగలుగుతారు. ఇప్పటి వరకు నా ఛానల్ని లైక్ చేస్తూ, నాకు సపోర్ట్ చేస్తూ, నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ, నా వీడియోస్కి కమెంట్స్ పెడుతూ, నా షార్ట్స్కి వీడియోస్కి రెగ్యులర్గా లైక్ చేసి కమెంట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇక ముందు కూడా మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. మీకు ఇంకా మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో వెళ్తే నాతో షేర్ చేసుకోవాలి మీ కమెంట్ ద్వారా అని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ ఇంకొక వీడియోతో కొడైకెనాల్ లాస్ట్ డే 6th డే కొడైకెనాల్ వీడియోతో తొందరలోనే మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అనితా బోన్ బోన్ ఛానల్.